మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు. మన గోళ్లు వేసవి కాలంలో చాలా వేగంగా పెరుగుతాయి. మనిషి చర్మంపై సుమారుగా 200 గ్రాముల బ్యాక్టీరియా ఉంటుంది. ప్రతి 2000 మంది పిల్లల్లో ఒకరు పళ్ళుతో పుడతారు. ఒక మనిషి రోజులో 50 సార్లకు పైగా తన చేతులతో ముఖాన్ని తాకుతూ ఉంటాడు. నవ్వినప్పుడు మన శరీరానికి 10% ఎక్కువ ఆక్సిజన్ చేరుతుంది. అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు డల్ గా ఉండే మీ ఫ్రెండ్స్ కి ఇప్పుడే షేర్ చేయండి. ఒక మనిషి తన జీవిత కాలంలో 40,000 లీటర్స్ వాటర్ ని తాగేస్తాడు. మన గుండె బరువు 250 నుంచి 350 గ్రాముల మధ్య ఉంటుంది. మన బ్రెయిన్ బరువు సుమారుగా 1.4 kgs. సాధారణంగా ఒక వ్యక్తికి రోజుకు 50 నుంచి 100 తల వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. ఏరోప్లేన్ ఇంజన్ ఎంత పవర్ఫుల్ ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో చూపించండి. చాలా మంది అనుకుంటారు ప్లేన్స్ ఇంత ఈజీగా టేక్ ఆఫ్ అవుతాయి కదా, వాటికంత పవర్ అవసరం లేదేమో అని. ఈ విషయం ప్రూవ్ చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అదేంటో చూసే ముందు మీకు ప్లేన్ లో వెళ్లడం ఇష్టమైతే వీడియోకి లైక్ కొట్టి బ్లూ కలర్ హార్ట్ ని కామెంట్ చేయండి. అక్కడ ఒక ప్లేన్ వెనకాల ఒక కారును ఉంచారు. ఆ తర్వాత ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వడానికి మాక్సిమం థ్రస్ట్ జనరేట్ చేయగానే ఒక బెలూన్ లాగా కారు ఎలా ఎగిరిపోయిందో చూడండి. మీరు కూడా దీన్ని ఫీల్ అవ్వాలంటే సెయింట్ మార్టిన్ లోని మాహో బీచ్ కు వెళ్లాల్సిందే. సముద్రం ఒడ్డుకి కొట్టుకొచ్చిన వస్తువులు. నెంబర్ 1, 2014లో ఇంగ్లాండ్ లోని చేసిల్ బ్రిడ్జ్ ఒడ్డున 1,10,00,000 సిగరెట్స్ ఉన్న ఒక కంటైనర్ అయితే పడి ఉంది. యాక్చువల్లీ ఈ కంటైనర్స్ ని తీసుకెళ్తున్న ఒక కార్గో షిప్ అయితే సముద్రంలో వెళ్తున్నప్పుడు తుఫాన్ కారణంగా కొన్ని కంటైనర్స్ అయితే నీటిలోకి పడిపోయాయి. వాటిలో ఇది ఒకటి అన్నమాట. తర్వాత అక్కడి అథారిటీస్ అయితే సిగరెట్ ప్యాకెట్స్ ని అంతా ఒక రూమ్ లోకి వేసి కాల్ చేశారంట. నెంబర్ 2, జూలై 2021లో ఫ్లోరిడాలోని ఒక బీచ్ ఒడ్డున చాలా చేపలైతే చనిపోయి పడి ఉన్నాయి. తర్వాత రీసెర్చ్ చేసినప్పుడు నీటిలో ఆల్గే క్వాంటిటీ ఎక్కువ అవ్వడం వల్ల ఈ చేపలు అన్ని ఇలా చనిపోయి పడి ఉన్నాయని తెలిసింది. మళ్ళా వాటిని అక్కడ నుండి తీసేశారు. నెంబర్ 3, ఇంగ్లాండ్ లోని ఒక బీచ్ ఒడ్డున 2 ఇంత పెద్ద ప్లాస్టిక్ పైప్స్ అయితే కనిపించాయి. కానీ అంత పెద్ద పైప్స్ అక్కడికి ఎలా వచ్చాయంటే ఆ సముద్ర మార్గంలో నుండి వెళ్తున్న ఒక షిప్ లో నుండి అయితే నీటిలోకి ఆ పైప్స్ పడిపోవడంతో అవి కొట్టుకొని ఒడ్డుకొచ్చేసాయి. మీరు ఏరోప్లేన్ ఎక్కేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి, లేదంటే మీరు ₹1,00,00,000 ఇచ్చి రావాలి. అయితే ఒకసారి జూలై 2022లో ఆదిత్య అనే ఒక అతను ఇంగ్లాండ్ నుండి స్పెయిన్ కు వెళ్తున్నప్పుడు విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే అతను స్నాప్చాట్ ఓపెన్ చేసి తన ఫ్రెండ్ కి ఇలా మెసేజ్ చేశాడు, అతను ప్లేన్ ని పేల్ చేయబోతున్నానని. ఈ మెసేజ్ పంపిన వెంటనే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ గుర్తించి ఈ ఇన్ఫర్మేషన్ ని స్పానిష్ ఎయిర్లైన్స్ కి పంపారు. ఆ ప్లేన్ ని రక్షించడానికి స్పానిష్ గవర్నమెంట్ వెంటనే ఫైటర్ జెట్స్ ని దింపింది. ప్లేన్ సేఫ్ గా ల్యాండ్ అయిన వెంటనే ఆదిత్యను అరెస్ట్ చేశారు. అతను జోక్ చేశాను అన్నాడు, కానీ ఈ జోక్ వల్ల అతనికి ₹1,00,00,000 ఫైన్ వేశారు. ఆకాశంలో నుండి పడిన వింత వస్తువులు. నెంబర్ 1, గోల్ఫ్ బాల్స్. 1964లో అమెరికాలో వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షంలో ఆకాశంలో నుండి చాలా గోల్ఫ్ బాల్స్ అయితే పడ్డాయి. మళ్ళా రీసెర్చ్ చేసినప్పుడు అక్కడ దగ్గరలో వచ్చిన సుడిగాలి నుండి గోల్ఫ్ గ్రౌండ్ లో ఉండే గోల్ఫ్ బాల్స్ అంతా ఆకాశం వైపు ఎగిరిపోయి అవే వర్షంలో పడ్డాయని తెలిసింది. నెంబర్ 2, 2018లో హాంకాంగ్ లోని ఒక మార్కెట్ లో ఆకాశం వైపు నుండి హాంకాంగ్ కరెన్సీ వచ్చి కింద పడింది. దాంతో వెంటనే అక్కడ ఉండే ప్రజలైతే ఆ డబ్బుని తీసుకుంటూ ఉంటారు. మళ్ళా రీసెర్చ్ చేసినప్పుడు అక్కడ ఒక బిల్డింగ్ పైన ఉండే ఒక బ్యాంక్ లో నుండి ఇద్దరు దొంగలు డబ్బుని దొంగలించి ఇంకా ఆ డబ్బులో కొంత డబ్బుని కిందకి పారేసి ప్రజలని డైవర్ట్ చేసి డబ్బు తీసుకుని అక్కడ నుండి పారిపోయారు. నెంబర్ 3, 2010లో సైబేరియా నుండి కార్గో ఫ్లైట్ లో గోల్డ్ బార్స్ ని తీసుకెళ్తున్నారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ ఫ్లైట్ బ్యాక్ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. దాంతో అందులో ఉండే సగం కన్నా ఎక్కువ గోల్డ్ బార్స్ అయితే కింద పడిపోయాయి. వాటిని ప్రజలు తీసుకున్నారు. ఎందుకు దోమలు మన రక్తం తాగుతాయి? జనరల్ గా ఏ దోమ కుట్టినా దాన్ని చంపుదామనే చూస్తాం గానీ అసలు ఎందుకు ఆ దోమలు మన రక్తం పీలుస్తుందని చెప్పేసి ఎవ్వరూ ఆలోచించరు. యాక్చువల్లీ మనని కుట్టే ప్రతి దోమ ఆడదోమలే. మొగదోమలు జనరల్ గా అడవుల దగ్గర ఉంటాయి అండ్ చెట్ల నుంచి వచ్చే రసాన్ని, షుగర్ ఫ్లూయిడ్స్ ని పీల్చుకుంటూ బతుకుతూ ఉంటాయి. ఈ ఫీమేల్ దోమలు ఎందుకు మన రక్తం తాగుతాయంటే హ్యూమన్ లేదా యానిమల్స్ బ్లడ్ లోపల హిమోగ్లోబిన్ ఉంటది. అది దోమల గుడ్లకి చాలా మంచిది. దోమ ఎగ్స్ లోపల నుండి దాని పిల్లలు హెల్తీగా పుట్టాలంటే వాటికి మన బ్లడ్ కావాలి కాబట్టి ఈ ఆడదోమలన్నీ మన రక్తం తాగుతూ ఉంటాయి. ఓన్లీ హ్యూమన్సే కాకుండా జంతువుల రక్తం కూడా ఇవి తాగుతూ ఉంటాయి. అండ్ ఆడదోమల కంటే మొగదోమలు సైజ్ లో కొంచెం చిన్నగా ఉంటాయి. అట్లనే వీటి లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటది. ఇతనికి ఆడవాళ్ళంటే ఎంత భయం ఉందంటే గత 55 సంవత్సరాలుగా ఇంటి నుంచి బయటికి రాలేదు. ఇతనుకున్న గైనోఫోబియా అనే రేర్ మెంటల్ హెల్త్ వల్ల ఆడవాళ్ళని చూస్తే భయం, యాంగ్జైటీ వస్తాయి. దానివల్ల తనకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆడవాళ్ళని అవాయిడ్ చేసి చీకటింట్లోనే ఉండడం స్టార్ట్ చేశాడు. మరి అతనికి తినడానికి తిండి ఎలా అని అనుకుంటున్నారా? అయితే సర్ప్రైజింగ్ గా అతనికి తినడానికి ఫుడ్, వాటర్ ని చుట్టుపక్కల ఉండే ఆడవాళ్లే రోజు సప్లై చేస్తారంట. ఈ వ్యక్తి ఫ్యూచర్ నుండి వచ్చి స్టాక్ మార్కెట్ లో కేవలం 50,000 పెట్టుబడితో 2,250 కోట్లు సంపాదించాడు. నమ్మట్లేదా? అయితే ఈ స్టోరీని పూర్తిగా వినండి. ఇతని పేరు ఆండ్రూ కార్ల్సిన్. మనోడు మొత్తం 126 రిస్కీ స్టాక్ ట్రేడింగ్స్ జరిపి అన్నిటిలోనూ సక్సెస్ సంపాదించాడు. కేవలం తక్కువ వ్యవధిలోనే ఇన్ని వేల కోట్లు సంపాదించాడు కాబట్టి ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పట్టాలంటూ కథనాలు వచ్చాయి. దాంతో మార్చ్ 2003లో ఇతన్ని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ మొదలు పెట్టారు. ఈ ఇంటరాగేషన్ లో చెప్పిన విషయాలు పోలీసులను ఆశ్చర్యపరిచింది.
ఆండ్రూ, నేను ఇప్పటి వాడిని కాదంటూ టైం ట్రావెల్ చేసి 2256వ సంవత్సరం నుండి వచ్చాను. ఫ్యూచర్ కి చెందిన వాడిని కాబట్టి నా దగ్గర స్టాక్ మార్కెట్ లో డేటా అంతా ఉంది. దాన్ని బట్టి ఏ షేర్లు ప్రాఫిట్ వస్తాయో ముందే తెలుసు కాబట్టి వాటిని కొన్నాను అని పేర్కొన్నాడు. మీకు మన సూర్యుడు ఎలా చనిపోతాడో తెలుసా? మన సూర్యుడు పుట్టి 463 కోట్ల సంవత్సరాలు అయింది. కానీ మరో 500 కోట్ల సంవత్సరాల తరువాత మన సూర్యుడు చనిపోతాడు. ఎలా అంటే, మన భూమి మీద జీవం కొనసాగాలి అంటే సూర్యుడే మనకి ఇంజిన్. ఎనర్జీ అక్కడి నుంచే వస్తుంది. కానీ విశ్వంలో నక్షత్రాలు ఎలా చనిపోతాయో మన సూర్యుడు కూడా అంతే. సన్ లో హైడ్రోజన్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ ఆటమ్స్ ఫ్యూజ్ అయ్యి హీలియం ని తయారు చేస్తాయి. ఈ ప్రాసెస్ లోనే సన్లైట్ విడుదలయ్యి మనకి చేరుకుంటుంది. కానీ 500 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడి ఇన్నర్ కోర్ లో ఈ హైడ్రోజన్ అయిపోతుంది. కోర్ ష్రింక్ అయ్యి సూర్యుడు ఇంకా ఎక్స్పాండ్ అయ్యి మెర్క్యూరీ, వీనస్ అండ్ మన భూమిని కూడా మింగేస్తాడు. అప్పుడు ఇది ఒక రెడ్ జైంట్ స్టార్ లాగా అవుతుంది. దాని మాస్ అంతా కోల్పోయాక 1000 కోట్ల సంవత్సరాలకి ఒక వైట్ డ్వార్ఫ్ లాగా అవుతాడు. దాని టెంపరేచర్ మెల్లమెల్లగా తగ్గిపోయి ఇక పూర్తిగా చనిపోతాడు, కనుమరుగైపోతాడు. పుట్టుక ఉన్న చోట మరణం తప్పదు. ఆఖరికి అది సూర్యుడైనా సరే. ఈ లోపు మన మానవ జాతి వేరే నక్షత్రానికి వెళ్లిపోతుందా లేదా అనేది కామెంట్ చేయండి. మన సైంటిస్టులు మూన్ పైన రీసెర్చ్ చేశారు, మార్స్ పైన రీసెర్చ్ చేశారు అండ్ యూనివర్స్ పైన కూడా చాలా రీసెర్చ్ చేశారు. కానీ ఇప్పటి వరకు మన భూమి మీద ఉన్న ఈల్స్ పిల్లలు ఎలా పెడతాయో కనుక్కోలేకపోయారు. ఐ మీన్ లిటరల్లీ సైంటిస్టులు దాన్ని పట్టుకొని ఒక్కొక్క పార్ట్ కట్ చేసి చూసినా దాని బాడీలో ఎలాంటి రీప్రొడక్టివ్ ఆర్గాన్ కనిపించలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈల్స్ ని ట్రాక్ చేశారు. సో సైంటిస్టులకు తెలిసింది ఏంటంటే ఈల్స్ పిల్లలు పెట్టడానికి ప్రపంచమంతా ట్రావెల్ చేసి సర్గాసెస్ సీ దగ్గరకు వెళ్తాయని. మళ్ళీ మనోళ్ళు అక్కడికి వెళ్లి రీసెర్చ్ చేశారు. అక్కడ వాళ్ళకి ఈల్స్ పిల్లలు కనిపించాయి. కానీ ఒక్క ఈల్ కూడా మీటింగ్ అవుతున్నట్లు కనిపించలేదు. అందుకే ఎప్పటికీ వీడు పిల్లలు ఎలా పెడతాడో ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న ఆబ్జెక్ట్ వచ్చేసి చాలా పురాతనమైన పడవ. అంటే దాదాపు ఇది 1వ శతాబ్దానికి చెందిన పురాతన మత్స్యకార పడవ. అయితే ఇది ఇజ్రాయెల్లోని గలీలీ సముద్రం యొక్క వాయువ్య ఒడ్డున 1986లో కనుగొనబడింది. అయితే ఈ పడవలో యేసుక్రీస్తు మరియు వారి శిష్యులు ఇందులో ప్రయాణించినట్లు కూడా ఆనవాలు ఉన్నాయి. అందువల్ల ఈ పడవను పాత మ్యూజియం లో పెట్టడం జరిగింది. అంతేకాక దీన్ని చూడటానికి చాలా మంది వలస వెళ్తున్నారు. అయితే ఈ పడవలను క్రీస్తు శకంలోనే మొట్టమొదటిసారి తయారు చేసే విధానాన్ని కనుగొన్నారు. ఈ జంతువుని బట్టల్ని పిండేసినట్టు పిండేసి నీటిని తీయచ్చు. నిజానికి ఇది పెరెట్, ఓటర్ ఫ్యామిలీకి సంబంధించినది. పెరెట్లు చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటాయి. అందుకే చేతివేలిని నోటితో పట్టి తీసుకెళ్తుంది, ఇంకా తన పిల్లల్ని చూపిస్తుంది. ఎందుకంటే పెరెట్స్ సోషల్ నేచర్ కలిగి ఉంటాయి. అందుకే వాటికి ఎవరు ఆహారం వేస్తే వారిని తమ లీడర్ గా అనుకుంటాయి. మీ కళ్ళ ముందు కనిపించిన జంతువులు. నంబర్ 1 ఎల్లో బాల్ పైథాన్. మీరు ఎప్పుడైనా గిన్నెలోంచి అరటిపండు తీసేటప్పుడు హఠాత్తుగా అరటిపండు కదిలింది అనుకోండి, వెంటనే అది అరటిపండు కాదు, పాము అని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది సేమ్ అరటిపండు లాగానే ఉంటుంది. నంబర్ 2 గార్డియన్ క్యాటర్పిల్లర్. ఒకసారి ఈ ఆకును చూసిన తర్వాత ఇది కేవలం ఆకు మాత్రమే అని మీరు అనుకుంటే మీరు పొరబడినట్లే. ఒకసారి ఈ ఆకును చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే ఈ ఆకుపై గొంగళి పురుగు దాగి ఉంది. అది ఆకులతో చాలా బాగా కలిసిపోతుంది. దాన్ని చూడటం చాలా అసాధ్యం కూడా. నంబర్ 3 ఫ్లాట్ ఫిష్. ఈ చేప సముద్రంలో కనిపించకుండా దాక్కోవడంలో ఎక్స్పర్ట్. ఎందుకంటే ఇది తల నుండి కాలి వరకు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. దాన్ని చూడడం చాలా కష్టం. ఇది దాదాపు అసాధ్యం కూడా. ఇది నీటిలో కదులుతున్నప్పుడు దాని ఆకారం కొద్దిగా కనిపిస్తుంది, కానీ అది కదలటం ఆగిపోయిన వెంటనే దాన్ని గుర్తించడం చాలా కష్టం అవుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు డీప్ గా ఆలోచిస్తే మన ఈ శరీరానికి మన విశ్వానికి మధ్య ఏదో సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన కన్ను చూడటానికి ఇలా ఉంటుంది. అలాగే స్పేస్ లో కనిపించే హెలిక్స్ నెబ్యులా కూడా ఇలానే ఉంటుంది. మన బ్రెయిన్ కంపోజిషన్ లో 30% ఆఫ్ మాస్ న్యూరాన్స్ ఉంటాయి, మిగతా 70% వాటర్ ఉంటుంది. ఇదే విధంగా యూనివర్స్ లో కూడా 30% మాస్ గెలాక్సీస్ ఇంకా ఎనర్జీ ఆక్యుపై చేసి ఉంటుంది, మిగతా 70% డార్క్ మ్యాటర్ కలిగి ఉంటుంది. బ్రెయిన్ లో ఒక న్యూరాన్ 4-5 న్యూరాన్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి. సేమ్ గెలాక్సీస్ కూడా 4-5 గెలాక్సీస్ తో కనెక్ట్ అయి ఉంటాయి. న్యూట్రాన్ స్టార్స్ ఎక్స్ప్లోజ్ అయ్యే ముందు ఈ విధంగా ఫామ్ అవుతాయి. మన బాడీలోని సెల్స్ పుట్టే ముందు కూడా ఇలానే కనిపిస్తాయి. దట్స్ వండర్ఫుల్. అసలు సముద్రాలు ఎంత లోతుంటాయో ఒక్కసారైనా ఆలోచించారా? పసిఫిక్ ఓషన్ లో ఉండే మెరీనా ట్రెంచ్ పాయింట్ 11 కిలోమీటర్ల డెప్త్ అతి లోతైన పాయింట్ గా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే హైదరాబాద్ ఉండే హుస్సేన్ సాగర్ బుద్ధుడి విగ్రహం హైట్ 213 అడుగులు. అలాంటి 168 విగ్రహాలని ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ పోతే మెరీనా ట్రెంచ్ బాటం తగులుతుంది. లేదా 35 ఈఫిల్ టవర్స్ ని ఒకదాని మీద ఒకటి పెట్టాలి. అయితే ఇక్కడే మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అంత బాటమ్ ఆఫ్ ది ఓషన్ లో కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కనిపించిందంట. ఇప్పుడు పాకిస్తాన్ 2 ముక్కలు కాబోతోంది. పాకిస్తాన్ లో బలూచిస్తాన్ అనే కొత్త దేశం పుట్టుకొస్తుంది. ఇప్పటికే మా ప్రాంతాన్ని సపరేట్ దేశంగా గుర్తించమని ఇండియా వేరే దేశాలని కోరుకుంటున్నారు బలూచిస్తాన్ ప్రజలు, బలూచిస్తాన్ లీడర్స్. అసలు బలూచిస్తాన్ ప్రజలు ఎందుకు పాకిస్తాన్ నుంచి విడిపోదామని చూస్తున్నారు తెలుసా? దానికి ఎన్నో కారణాలున్నా ముఖ్యమైన కారణం మాత్రం పాకిస్తాన్ గవర్నమెంట్. బలూచిస్తాన్ ఉండే ప్రదేశంలో మినరల్స్, మైన్, సీపోర్ట్, వాటర్ రిసోర్సెస్ ఇలా డెవలప్మెంట్ అవడానికి స్కోప్ ఉన్నా కూడా ఆ సంపదనంతా పాకిస్తాన్ దోచుకొని పాకిస్తాన్ ప్రజలకు మాత్రమే దొరుకుతుంది.
ఇంకా బలూచిస్తాన్ లో ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగినా సీపోర్ట్ కట్టాలన్నా పాకిస్తాన్ వాళ్ళు పనిలోకి తీసుకుంటారు తప్ప ఈ బలూచిస్తాన్ ప్రజల్ని పనిలోకి తీసుకోరు. దాంతో అక్కడ ప్రజలు ఎక్స్ట్రీమ్ పావర్టీలో తినడానికి సరైన తిండి లేకుండా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో దానివల్లే ఎప్పటి నుంచో సపరేట్ దేశంగా అక్కడి ప్రజలు విడిపోదామని చూసిన పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ గవర్నమెంట్ మాత్రం దానికి ఒప్పుకోలేదు. అయితే ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ తో అటాక్ చేసిందో దొరికిందే ఛాన్స్ అని ఇటు వీళ్ళు కూడా పాకిస్తాన్ లో రివల్యూషన్ తీసుకొచ్చి బలూచిస్తాన్ ని సపరేట్ దేశంగా ప్రకటించుకున్నారు. ఒకసారి మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ బెల్జియం లోని ఒక మీటింగ్ వెళ్తుంటే అనుకోకుండా సడన్ గా ఒకతను బిల్ గేట్స్ ఫేస్ మీద ఒక కేక్ తో కొట్టాడు. బిల్ గేట్స్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఉన్నా కూడా ఆ సడన్ గా జరిగిన యాక్షన్ వల్ల వాళ్ళు కూడా రియాక్షన్ అయ్యే టైంలోనే అది జరిగిపోయింది. ఆ తర్వాత అది చేసింది నియో గోడే అనే ఈ వ్యక్తి అని పట్టుకున్న బిల్ గేట్ మాత్రం అతన్ని వదిలిపెట్టండి అని చెప్పి వాడి పాపాన వాడే పోతాడని ఫేస్ వాష్ చేసుకుని మీటింగ్ కి అటెండ్ అయ్యాడంట. మరి తను ఎందుకు అలా చేశాడనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. నన్ను ఎందుకు చంపాలనుకున్నావురా? కేక్ పెట్టలేను నాకు. మీకు ఎప్పుడైనా మనం వాడే ఈ ఇంటర్నెట్ ఎంత బరువు ఉంటుంది అనే డౌట్ వచ్చిందా? ఇంటర్నెట్ లో ఉండే ఈ మీమ్స్, మెసేజెస్, ఫ్యాన్ వార్స్, వీడియోస్, ఇమేజెస్, ఇన్ఫర్మేషన్ అన్ని కలిపి ఎంత బరువు ఉంటాయో తెలుసా? ఇది తెలుసుకోవడానికి సైంటిస్టులు ఒక రీసెర్చ్ చేసి ఈ వరల్డ్ లో ఉండే మొత్తం ఇంటర్నెట్ వెయిట్ 50 grams అని చెప్పారు. అంటే ఒక చిన్న చాక్లెట్ బార్ వెయిట్ అంతా. అది ఎలా కనుక్కున్నారంటే ఈ ఇంటర్నెట్ అనేది ఎలక్ట్రాన్స్ రూపంలో ఉంటుంది. మనకు తెలుసు ఎలక్ట్రాన్ కి ఒక పర్టికులర్ మాస్ ఉంటుందని. సో ఆ ఎలక్ట్రాన్ మాస్ ని ట్రావెల్ అవడానికి అయ్యే ఎనర్జీని కలిపి ఇంటర్నెట్ వెయిట్ 50 grams గా డిసైడ్ చేశారు. ఇక నుండి మన ఇండియన్ పాస్పోర్ట్స్ లో కొత్త అప్డేట్ వచ్చింది. పాస్పోర్ట్స్ లో ఒక చిన్న చిప్ ఉంటుంది. దాంట్లో మన పర్సనల్ డీటెయిల్స్, ఫింగర్ ప్రింట్, ఫోటో, సిగ్నేచర్ లాంటి ఇమిగ్రేషన్ కు ఏవేవి కావాలో అన్ని దాంట్లోనే సేవ్ అయి ఉంటాయి. ఈ పాస్పోర్ట్స్ వల్ల గంటలు క్యూలో వెయిటింగ్ చేయడం తగ్గి ఫేక్ పాస్పోర్ట్స్ మిస్ అవడం లాంటి పనులు తగ్గుతాయి. అండ్ ఈ టెక్నాలజీని ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ యూజ్ చేస్తున్నాయి. ఇప్పుడు మన ఇండియాలో కూడా వచ్చింది. ఇక పాస్పోర్ట్స్ లో ఎన్ని రకాలు ఉంటాయని తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి. డిస్నీ కంపెనీ తన దగ్గర పనిచేస్తున్న ఒక ఎంప్లాయీని పనిలో నుంచి తీసేయడం వల్ల అతను డిస్నీకి పోటీగా ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పుడు డిస్నీకి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. మ్యాట్రెట్ అంటే అది 1990. అలా దీని లయన్ కింగ్ లాంటి యానిమే కార్టూన్స్ బాగా పాపులర్ అయ్యి హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ డిస్నీకి సంపాదించి పెట్టాయి. అయితే డిస్నీలో పనిచేస్తున్న జెఫ్రీ కట్జెంబెర్గ్ అనే ఈయన యానిమేస్ హిట్ అవడానికి నేను కూడా కారణమని, నాకు ఆ ప్రాఫిట్స్ లో షేర్ రావాలని అనడంతో ప్రాఫిట్స్ ఇవ్వకపోగా జాబ్ లో నుండి పీకేశారు. ఇంక జెఫ్రీ అది తట్టుకోలేక ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని కొంతమందితో కలిసి డిస్నీకి పోటీగా డ్రీమ్ వర్క్స్ అనే ఒక కంపెనీ పెట్టి ఫ్రెష్ కంటెంట్, అట్రాక్టివ్ మూవీస్ లైక్ ష్రెక్, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, కుల్ఫు పాండా లాంటి లేటెస్ట్ యానిమేషన్ మూవీస్, షోస్ రిలీజ్ చేశారు. దాంతో దెబ్బకు డిస్నీ వాల్యూ పడిపోతూ ఈ డ్రీమ్ వర్క్ పిక్చర్స్ కంపెనీ గ్రో అవడం స్టార్ట్ చేసింది. అలా ఒక